70% వరకు కూడా మున్సిపాలిటీలను గెలిచేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొన్ని ప్రిడిక్షన్స్ రావడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ కొనసాగుతోంది. సో ఇప్పుడిప్పుడే గెలుపోటములకు సంబంధించినటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. 116 మున్సిపాలిటీల్లో 2569 వార్డుల నుంచి ఏకంగా 10,179 మంది, 7 కార్పొరేషన్ల పరిధిలో ఇందాక నేను మాట్లాడుకున్నట్టు 414 డివిజన్ల నుంచి 2,225 మంది అభ్యర్థులు దీంట్లో పోటీ పడ్డారు. వాళ్ళందరికీ సంబంధించినటువంటి రిజల్ట్ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. సో రాజ్ న్యూస్ ఆన్ గ్రౌండ్ లో ఉంది. కౌంటింగ్ కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు రాజ్ న్యూస్ కరెస్పాండెంట్స్ రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. సో దీనికి సంబంధించి 123 చోట్ల ఇప్పటికే కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్. సో ముందుగా అధికారుల పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూముల్లో వార్డులకు సంబంధించి డివిజన్ల వారీగా ఉన్నటువంటి ఆ సీల్డ్ బ్యాలెట్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాలెట్లో ఉన్నటువంటి కౌంటింగ్లను టేబుల్ దగ్గర తీసుకొచ్చి సో ఇక కౌంటింగ్ అక్కడి నుంచి మొదలు చేశారు. అంటే కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ ముందు ఓపెన్ చేసి డివిజన్లో ఉన్నటువంటి మొత్తం బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ఒకేసారి ఓపెన్ చేసి డ్రమ్ముల్లో పోసి వాటన్నిటిని కూడా కట్టలు కట్టడం జరిగింది. సో ఆ కట్టలు ఒక్కొక్కటిగా కూడా విప్పుతున్నారు. 25 పేపర్లలో ఒక బండిల్ చేస్తారు. అట్లా 40 బండిల్లు అంటే 1000 ఓట్లకు ఒక కట్టగా కట్టి టేబుల్ల పైన పెడతారు. సో ఇప్పుడు ఒకవేళ బ్యాలెట్ పేపర్లు 25 కంటే తక్కువ ఉంటే కనుక వాటన్నిటిని కూడా ఒక స్పెషల్ బండిల్గా తయారు చేస్తారు. సో వాటితో కౌంటింగ్ చేయబోతున్నారు. సో ఇప్పటికే భద్రత కూడా చాలా తీవ్రంగా చేశారు. కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు కూడా జరిగినాయి. సో అక్కడ అభ్యర్థులకు కౌంటింగ్ సెంటర్ల దగ్గర కొంత పార్టీలకు మధ్య గందరగోళ వాతావరణం కూడా ఏర్పడ్డది స్పష్టంగా కనిపిస్తోంది. సో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి గందరగోళం లేకుండా కూడా పోలీసులు ఇప్పటికే భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈవెన్ లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో కూడా కొంత గందరగోళం వాతావరణం కనిపించింది. ఒక హైడ్రామా నడిచింది. బ్యాలెట్ బాక్స్ సంబంధించినటువంటి సీలింగ్ విషయంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర వివాదం దారితీసింది. సో కౌంటింగ్ జరుగుతున్నటువంటి టైంలోనే అక్కడటువంటి ఒక వార్డుకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్స్ను అధికారులు బయటకు తీయడం జరిగింది. ఆ బాక్స్కు ఉండాల్సినటువంటి సీల్ లేదు. సో లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ అక్కడటువంటి బీజేపీ అందరూ కూడా నిరసనలు దిగడం జరిగింది. సీలింగ్ లేని బాక్స్ని కౌంటింగ్కి ఎట్లా అనుమతిస్తారంటూ కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం జరిగింది. సో దీన్ని వెంటనే ఆపేయాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అధికారులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో పరిస్థితి అదుపు తప్పుతున్నటువంటి క్రమంలోనే పోలీసులు కూడా అక్కడికి రావడం జరిగింది. పోలీసులు అక్కడటువంటి పరిస్థితిని చెదరగొట్టి కొంత గందరగోళాన్ని విడిపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. రైట్, మనకు బ్రేకింగ్ అందుతోంది. ఇప్పటికే 3 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం అయితే సాధించింది. ఇబ్రహీంపట్నం కొంచెం స్పీడప్ కనిపిస్తోంది. ఇబ్రహీంపట్నంలో 7 మున్సిపాలిటీల్లో 24 వార్డుల్లో 4 కాంగ్రెస్ పార్టీ గెలిచింది స్పష్టంగా కనిపిస్తోంది. అటు ఎల్లంపేట మున్సిపాలిటీల్లో 5 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందులో 2 కాంగ్రెస్ అయితే 3 బీఆర్ఎస్ ఇక్కడ గెలవడం జరిగింది. ఎస్, ఒక్కొక్కటిగా మనకు రిజల్ట్ అంతోంది. ఎస్, జడ్జిమెంట్ డే రెగ్యులర్ అప్డేట్స్ రాజ్ న్యూస్ అందిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ధర్మపురిలో 5 గెలిచింది. 20 మున్సిపాలిటీల్లో 5 వార్డులు ఇప్పటికే గెలవడం జరిగింది. అటు మోరోవర్ గడ్డపోతార నుంచి కూడా మనకు అప్డేట్స్ అందుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 3, బీఆర్ఎస్ పార్టీ 14 గెలవడం జరిగింది. సో అదర్స్ 1 గెలవడం జరిగింది. సో ఇప్పటికే ఓవరాల్ గా 14 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లాగా అంటే ఆ బల ప్రదర్శన ఏదైతే ఎన్నికల ముందు జరిగిందో అది ఈరోజు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వార్డులో ఇండిపెండెంట్లు గెలిస్తే అక్కడక్కడ సో పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో స్పష్టంగా కనిపిస్తోంది. సో